రామ్ రామన అందరికి నేను పోతున్నా మా చెల్లి వాళ్ళ ఇంటికి ఎందుకు పోతున్నావు అన్నా అంటే మా బావ వాళ్ళు తుల్జాబావాని పూజ చేస్తున్నారు, అందుకోసమే పిలిచిరన్నా వచ్చాను. చాలా మంది పోచమ్మ పండుగ అని కూడా అంటారు. అమ్మవారి కోసము మండపం వేసి పూలతోటి అలంకరించి అమ్మవారి ముందల ఇలా పటం వేస్తాము. ఇంట్లో ఒక్కరు పోయి సనార్ దగ్గరికి అమ్మవారిని కడిగిపించి మళ్ళీ తీసుకొని తాండా బయట నిలబడతారు. ఇంటికాడ ఉన్న కొంతమంది భజన చేసుకుంటూ అమ్మవారి దగ్గరికి అయితే వస్తారు. ఇక్కడికి వచ్చి అమ్మవారిని అయితే దిష్టి తీస్తారు నిమ్మకాయతోటి టెంకాయతోటి. ఇంకోటి అమ్మవారిని ఎత్తుకోవాలి అంటే పెళ్లి కాని అమ్మాయి ఉండాలి, లేకుంటే అస్సలు ఎత్తనియరు, మగవాళ్ళే ఎత్తుతారు. అది కూడా నెత్తి మీద ఎత్తనియరు, చేతిలోనే పట్టుకొని ఉండాలి. అడుగడుగున అమ్మవారిని ఎత్తుకున్న వాళ్ళ కాళ్ళ మీద వాటర్ పోసి మొక్కుతారు. చూశారు కదా, పాటలతోటి ఆటలతోటి పోతురాజు కూడా మావోలే అవుతారు. ఇలా ఆడుతూ పాడుతూ అయితే అమ్మవారిని మా ఇంటికి అయితే తీసుకెళ్తాము. అమ్మవారు ఇంటికి వచ్చే లోపు మండపం అయితే రెడీగా ఉంటది. ఇట్లా నా కోడలు అల్లుడైతే అమ్మవారు వచ్చే ఆనందంలో గంతులేస్తున్నారు. మొత్తానికైతే అమ్మవారు ఇంటికి వచ్చేశారు. చెప్పినా కదా, అడుగడుగున అమ్మవారిని ఎత్తుకున్న వాళ్ళ కాళ్ళ మీద వాటర్ పోసి మొక్కుతారని. మొత్తానికైతే మండపం కింద అమ్మవారు కూర్చున్నారు. ఇంట్లో వాళ్ళు ఒకరు ఉపాసం ఉంటారు. మా చెల్లి ఉన్నది ఉపాసం. అయితే అమ్మవారు కూర్చున్న తర్వాత ఇంకో అమ్మవారి దగ్గరికి, మత్రాలమ్మ దగ్గరికి వెళ్తున్నాము చేన్కాడికి. ఇక్కడికి పొద్దుగాలనే వచ్చి తీపి పూజ చేసి మళ్ళా వెళ్ళిపోయినాము. ఇప్పుడు ఆటలు తీసుకొని వచ్చినాము. ఇడికి ఒక్కో ఇంటికి ఒక ఆట అన్నట్టు 4 ఆటలు అయితే కోసేసినాము. ఇంకో విషయం, మేము హలాల్ చేపియము, మేమే కోస్తాము. మళ్ళీ చేను నుంచి ఇంటికి వచ్చేసి ఇక్కడ తోలు తీస్తున్నాము. మా బంజారాల్లో ఫేమస్ అంటేనే జొన్న రొట్టెలు. మా చెల్లెలు మా అత్తమ్మ అయితే జొన్న రొట్టెలు చేస్తున్నారు. ఆలోపు మా వాళ్ళు కర్రీ కోసము మటన్ కటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు కొంచెం సేపటికి తుల్జాబావాని ముందల ఆటలు కోస్తారు. కోసిన తర్వాత ఆటలు పెట్టడానికి తాటాకుల కోసం వచ్చినాము. మేము వచ్చే లోపే తుల్జాబావాని ముందల 2 ఆటలు అయితే కోసేసిండ్రు మా వాళ్ళు. కోసిన ఆటలు సగం ఏమో కర్రీకి పెడతారు, సగం ఏమో తాటాకుల పైన పెడతారు. ఇక్కడ ముందలనే అమ్మవారి ముందల. అమ్మవారికి నైవేద్యంగా బోటి కర్రీ అయితే ఎక్కిస్తాము. 7 మటన్ నల్లి బొక్కలు కూడా ఎక్కుతాయి అమ్మవారికి. ఈ తాండా పేరు అముదబండ తాండా. తాండా మొత్తం చేస్తున్నారు పోషాం పండుగ. తాండా మొత్తం కలకలలాడుతుంది. పెద్ద జాతర లాగా సాగుతుంది తాండలో. అయితే నిజంగా అమ్మవారు వచ్చినట్టు అనిపించింది కాదు, నిజంగా వచ్చింది అనుకుంటా అమ్మవారు అయితే. ఇడ ఆ తల్లికు నైవేద్యం పెట్టడానికి కర్రీ అయితే తీస్తున్నాడు మా మామ. కర్రీ అనేది కింద కూర్చొని తీయాలి, గాని మా మామకు కాలు ఇరిగింది కాబట్టి కూర్చొనికి రాదు. అందుకోసమే కుర్చీ మీద కూర్చొని తీస్తున్నాడు. ఇక్కడ మా అన్న అయితే కూర్చొని తీస్తున్నాడు. చూడండి, ఇట్లా తీయాలి. ఇక్కడ మా మామ బెల్లం పువ్వుతోటి అమ్మవారికి నైవేద్యం పెడుతున్నారు. చాలా మంది మాలాంటి యూత్ పోరగాళ్లకు పూజ చేయడానికి రాదు, అందుకోసమే ఈ వీడియో తీస్తున్నా, మాకు హెల్ప్ఫుల్ గా అవుతుందని. రైస్ లో కొంచెం నెయ్యి కలిపి కొంచెం ఇట్లా అన్నం తీసుకొని టెంకాయ మీద ఆకులు ఉన్నాయి కదా, ఆకులు తీసేసి టెంకాయ మీద పెట్టాలి. రైస్ 2 సైడ్స్ టెంకాయల మీద పెట్టాలి. మా మామ పెడుతున్నట్లు సేమ్ ప్రాసెస్ ఇక్కడ మా బావ కూడా చేస్తున్నాడు. అమ్మవారి వెనుకల సైడ్ ఖాదీ ఉంటది, ఖాదీ కూడా ఇట్లా మా మామ పెడుతున్నట్లు కొంచెం కొంచెం పెట్టాలి. అన్నం అనేది అతికియాలి. ఇట్లా నైవేద్యం అమ్మవారికి ఒకసారి సమర్పించి ముందల ప్లేట్ లో 5 ముద్దలు లడ్డులాగా చేసి పెట్టాలి. సేమ్ ప్రాసెస్ ఇక్కడ మా బావ కూడా ఫాలో అయిపోతున్నారు. ఇక్కడ మా అన్న అయితే ఉంగలం రెడీ చేస్తున్నారు. మామ అయితే బోటి కూరతోటి నైవేద్యం పెడుతున్నారు అమ్మవారికి. అమ్మవారికి నైవేద్యంగా 7 నల్లి బొక్కలు అమ్మవారికి సమర్పించాలి. ఇక్కడ ఉంగలం దగ్గర అయితే కొంచెం నైవేద్యంగా పెట్టిన అన్నాన్ని తీసుకొని నెయ్యితోటి ఇట్లా ఉంగలంలో వేయాలి. నీళ్ళతోటి రైట్ సైడ్ 3 సార్లు, లెఫ్ట్ సైడ్ ఏమో 2 సార్లు ఇట్లా గీత తీయాలి. పైననేమో 5 దిక్కులు ఇట్లా జిల్గరియాలి 5 సార్లు. తర్వాత అమ్మవారి ముందు టెంకాయలు అయితే కొడతారు. తర్వాత అమ్మవారి ముందల సరాయి సీసా ఉంటది. 3 సార్లు ఏమో రైట్ సైడ్, 2 సార్లు ఏమో లెఫ్ట్ సైడ్ చల్లాలి. మొత్తం పూజ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు అమ్మవారిని మొక్కాలి. लाल बच्चा साई है नकेरिन पाजन करूं बलादुल पार करूं वारंग वाला डाल आई नकल थोड़ा पापी के मुझे ये वसीला में तर पूजा कर साई पूजा कर करें तूने साई ऐसे तो ने అమ్మవారికి గట్టి కేకలతోటి ఒకరైతే మొక్కుతారు. ఇలా గట్టి కేకలతోటి అమ్మవారిని మొక్కేది నేను కూడా నేర్చుకుందామని అనుకుంటున్నాను. వీళ్ళేమో నాకు ఎగతాళి చేస్తున్నారు, నీ వల్ల కాదురా అని. కానీ నేను నేర్చుకునే చూపిస్తా. ఉపవాసం ఉన్న వాళ్ళకి అమ్మవారి మండపం కింద కూర్చోబెడతారు. అందరికంటే ముందు వాళ్ళకే ప్రసాదం ఇస్తారు. వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే అందరికి పంచుతారు ప్రసాదము. ఇంకో విషయం ఏంటంటే, ఫస్ట్ ఉపవాసం ఉన్న వాళ్ళకి ఇస్తారని చెప్పాను కదా, వాళ్ళు మళ్ళీ వీళ్ళు తిన్న తర్వాత లాస్ట్ కు అమ్మవారిని మొక్కి
మొక్కి తినాలి. ఇక్కడితో ఫస్ట్ డే పూజ అయిపోయింది. మార్నింగ్ లేచి కూర కోసం అని మటన్ అయితే మా వాళ్ళు కొడుతున్నారు. ఇక్కడ మా అత్తమ్మ అయితే అమ్మవారి మండపాన్ని ఆవు పేడతోటి అలుకుతుంది. ఇక్కడ మా అన్న వాళ్ళైతే అమ్మవారి ముందల పెట్టిన గొర్రె కాలు గొర్రె తలకాయ ఇక్కడైతే కాల్చి క్లీన్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి బంధువులము తలొక పని కలిసి మెలిసి చేసుకుంటాము. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా బంధువులందరూ కలిసేది అమ్మవారి పూజ రోజే. మళ్ళీ అమ్మవారికి తీపి పూజ చేయాలి. జొన్న పిండి కుంకుమతోటి మళ్ళీ పటం తీయాలి. అమ్మవారికి నైవేద్యంగా బెల్లం పువ్వు అయితే సమర్పించాలి. ఇలా అమ్మవారి ముందల ఉంగరం వేసుకొని కొంచెం అన్నం తీసుకొని నెయ్యి తోటి ఉంగలంలో వేయాలి. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత పూజ అయితే కంప్లీట్ అయిపోయింది భయ్య. ఇక్కడ మా అక్క వంట చేయడంలో ఫేమస్. హైదరాబాద్ లో వంట చేయడంలో కుమారి ఆంటీ ఎంత ఫేమస్ మా అక్క కూడా అంత ఫేమస్. ఇక్కడ మాకు వంట చేయడానికి ఏ కర్రీ చేసినా ఏ దమ్ న ఉంటది కర్రీస్ అయితే. ఈ లాగ్ తీసి కూడా చాలా రోజులు అవుతుందన్న. కొంచెం ప్రాబ్లం లో ఉండి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేకపోయినాను, అందుకోసమే లేట్ అయిందన్న. ఇంకో విషయం ఏందన్నా అంటే నేను రాకీ లాగ్స్ 01 అని యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినానన్న. ఇది సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అన్న. మన డైలీ లాగ్స్ అనేది దీంట్లో వస్తుంటది. మా బంజారా ఇంటి దేవత తుల్జాభవాని అమ్మవారి ఆశీస్సులతో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి అమ్మవారికి పూజ చేసిన లాగ్సే విడుదల చేస్తున్నానా. అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటానన్నా.